ఆరు ప్రాంత ఉద్యమాన్ని పరిచయం చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఎంత ఇబ్బంది పడ్డామో మాకంటే కూడా అంత ఇబ్బంది పడ్డారు. అసలు మీడియా లేకపోతే ఆనాడు ఉద్యమాన్ని కనీసం మీ తెలంగాణ రాష్ట్రానికి కూడా పరిచయం చేసే వాళ్ళం కాదు. కానీ మీ పాత్ర మరలేనిది. ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు ఇదివరకు పెద్దలు అందరూ చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో ఏదైతే పసుపు సమస్య, ఎర్రజొన్న సమస్య, చెరుకు సమస్య, అనేక రకాలైనటువంటి పంటల సమస్యలు రైతులు నష్టపోతుంటే ఇందులో ప్రధానంగా పసుపు, ఎర్రజొన్న విషయంలో మనం పోరాటం మొదలుపెట్టాం. ఆయన చేసినటువంటి పోరాటంలో అనేక వివిధ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలను పక్కన పెట్టి అందరం కూడా రైతు శ్రేయస్సే ముఖ్యమైనటువంటి ఒక ఆలోచనతోటి పార్టీలకు అతీతంగా జిల్లాను పక్క పెట్టి ఆనాడు ఉద్యమం నడిపినాం. ఆ నడిచినటువంటి ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక అలజడి సృష్టించి ఆ రోజు ప్రభుత్వం దిగి వచ్చినటువంటి సందర్భం. ఆనాడు ఉద్యమాన్ని అంశాలని చెప్పేసి కనీసం రోడ్డు మీద కూర్చుందామంటే కార్పెట్ కూడా ఇక్కీలైనటువంటి పరిస్థితి, రోడ్డు మీద రాకుండా అడ్డుకొని కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అందులోనే మమ్మల్ని జైల్లో పెట్టినటువంటి సందర్భం కూడా మీ అందరూ తెలుసు. ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో నామినేషన్ చేపించి ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి ఎగితే వరకు కూడా 176 నామినేషన్ చేసి ఆనాడు ఇక్కడ రైతుల ఒక సత్తా ఏందో చాటి ఆనాటి ముఖ్యమంత్రి బిడ్డను మనం ఓడిపోయినటువంటి పరిస్థితి మనందరూ తెలుసు. కానీ ఆ ఎన్నికల్లో మన పోరాటాన్ని, మన రైతుల సెంటిమెంట్ ని ఆలోచన చేసుకుని ఆసరా తీసుకొని గెలిచినటువంటి బీజేపీ అరవింద్ గారు ఈ బోర్డు వద్దు, బోర్డు కంటే మెరుగైందని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎప్పటికప్పుడు కూడా మనం జేఏసీ తరఫున ఇది బోర్డు కావాలి, మీరు చెప్తున్నటువంటి దానికి దీనికి ఇది వ్యత్యాసం ఉంది, మీరు ఏదైతే ప్రాంతీయ కార్యాలయం అంటుంటారో అది పని చేస్తుంది, బోర్డు వేస్తే ఈ పని చేస్తుంది చెప్పేసి ఎక్కడికక్కడ ఒత్తిడి తీసుకొచ్చినాం. చివరకు తప్పలే వాళ్ళకు దిగొచ్చి బోర్డును అనౌన్స్ చేసి తర్వాత ఒక చైర్మన్ వేసి, చైర్మన్ ఇంకా రైతులు వేసి సంతోషం, చైర్మన్ వేసి ఇవాళ ఆఫీస్ లేకపోతే కూడా మన రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఆఫీస్ ఇచ్చి వాళ్ళు వాడుకోవడానికి ఏర్పాటు చేసింది. అంటే ఈ తెలంగాణలో పెడతారా లేకుంటే మహారాష్ట్రలో పెడతారా, ఎక్కడ పెడతారా అనేటువంటి సందర్భం క్లారిటీ లేకపోతే మేము అనేక సార్లు ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి లెటర్ రాపించి చివరకు ఇక్కడ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయించాము. ఇది రైతుల విజయం. కానీ ఎంత బాధాకరమైన విషయం అంటే మొన్న అమిత్ షా ఇనాగ్రేషన్ వచ్చిన రోజు నేను కూడా పోయిన నన్ను కార్పొరేషన్ చైర్మన్ గా ప్రోటోకాల్ వచ్చేది. కనీసం ఈ ఉద్యమంలో పాల్గొన్నారు, జైలుకి పోయిన వాళ్ళ గురించి ఒక ప్రస్తావన కూడా మాట్లాడలేరు. ఈ ప్రాంత రైతులు అనేక ఇబ్బందులు పడి కొట్లాడితే ఇది వచ్చింది అనేటువంటి సందర్భం ఒక ఎవ్వరు కూడా ఒక మాట సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి లేదు. కేవలం రాజకీయంగా వాడుకోవడానికే చేసేదంతే కానీ ఈ ఉద్యమానికి సంబంధించిన ఉద్యమంలో ఎందరు ఇబ్బంది పడ్డారు, ఎందరు జరిగిపోయారు, ఎన్ని కేసులు అనేది ఎవరు మాట్లాడలేదు. ఎంత దారుణం అంటే వాళ్ళు ఏదో రైతుల మీద ప్రేముడు చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను చివరిగా మీ ద్వారా ఏదైతే బోర్డు తీసుకొచ్చి చేతులు దులుపుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం కూడా బోర్డు వచ్చింది, ధర వస్తుందని మనం ఊరుకుంటే అది మన మూర్ఖత్వం. ఖచ్చితంగా ధర రావాలి. ఆనాడు బోర్డుతో పాటు 15,000 ధర కూడా మద్దతు ఇస్తున్నారు. ఎర్రజొన్నలకు కూడా 4,000 ఎంఎస్లో పెట్టిస్తున్నారు. చెరుకులకు కూడా మద్దతు ధరలు పెట్టిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మద్దతు ధర ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి మనం మళ్ళీ పంటలకు మద్దతు ధర వచ్చి ఆ 15,000 అవుతుందో అది రైతుకు అందేదాకా కూడా మన గలం ఎప్పుడు వినపడాలి, కొట్లాడాలి. ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం చేస్తేనే ఇవాళ రాబోయే రోజుల్లో రైతులు కాపాడుకుంటాం. లేకపోతే బోర్డు వచ్చింది కదా అయిపోయింది అనుకుంటే మాత్రం చాలా తప్పిదం చేస్తున్నామా అయినటువంటి మాట ఈ సందర్భంగా చెప్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు పంటల కొనుగోలులో ఖచ్చితంగా లేదు. అందుకని దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఫలాలు పశువు పోర్టులు వచ్చినా పూర్తి స్థాయి ఫలాన్ని మనం అనుభవించలేకపోతున్నామనే అసంతృప్తి మనకుంది. ఈ సమయంలో ఈ పాటల సిడి ఒక స్ఫూర్తినిస్తుందని మిత్రుడు ఉద్యమకారుడిగా ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయి
కేసులు పెట్టించుకున్న సుమన్ ఈరోజు తను నిర్మాణం చేసిన పూర్తి స్థాయిలో ఓ పాటని విడుదల చేస్తున్న సందర్భంగా ఇలాంటి ఎన్నో పాటలు ఇంకా రాయాలని పాడాలని ప్రజా చైతన్యంలో భాగస్వామ్యం ఇంకా పెంచే విధంగా ఒక ఉత్సాహాన్ని కల్పించే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇది ఉద్యమాల గడ్డ 6 డివిజన్ రైతు ఉద్యమాలకు సాగునీరు లేకుండా రోడ్ల మీదకి వచ్చాం. మహిళల పైన కేసులైనాయి. నేను ఆస్ట్రేలియా నా కూతురు దగ్గర పోదామంటే నిన్న దాకా నా పాస్పోర్ట్ రెన్యూ చేయలేదు. హైకోర్టుని ఆశ్రయించి నా పాస్పోర్ట్ రెన్యూ చేసుకున్నారు ప్రభుత్వం ఆర్థిక కూడా. మన చీఫ్ జస్టిస్ పాస్పోర్ట్ కూడా అదే పరిస్థితి. కోదండం చేసి చైర్మన్ అధికారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తను అమెరికా పోవాలంటే కేసులు ప్రారంభం. మరి రేవంత్ రెడ్డి గారు రైతులైనటువంటి కేసులన్నింటినీ రద్దు చేస్తానని హామీ ఇచ్చి ముఖ్యంగా రావాలి. హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చలేదు. అన్వేషణ గారు నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రిని, హోమ్ మినిస్టర్ని, ఐజీ డిఐజీని నచ్చజెప్పి ఇందులో మహిళలు కేసులు దయచేసి మీరు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహిళలు కూడా కేసులు ఉన్నాయి కాబట్టి అన్ని రైతాంగ కేసుల్ని రద్దు చేయించే విధంగా ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకనే ఈ ఉద్యమాల గడ్డ రైతు ఉద్యమాలకు పెట్టింది పేరు. ఈ వెలుగులో ఈ క్యాసెట్ మన జై బాగా పూర్తి చేసుకుందాం.